వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం సేవా మందిర్లో దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దేశం ఆజాదీ కా అమృత మహోత్సవ జరుపుకుంటున్న తరుణంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు పరిగి మండల కేంద్రంలో బృహత్ తిరంగా ర్యాలీ విద్యార్థుల నడుమ వందలాది మంది ఉత్సాహంగా జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో తమ దేశభక్తి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారిగి వేణుగోపాలరావు, మండల అధ్యక్షులు ఎన్ఎల్ నరసింహమూర్తి, బీజేపీ ఎంపీటీసీ సభ్యులు కెఎన్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్రీనాథ్, ఐకాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఎన్ లైట్ కాలేజ్ ప్రిన్సిపల్, కళాశాల బోధక వర్గం, విద్యార్థులు, కార్మికులు, 108 మూర్తి, నరసింహప్ప, నారాయణప్ప, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. देश की रक्षा कौन करेगा, कौन करेगा? माता के, भारत माता के, माता की वंदे 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 मातरम ही तरम, वंदे मातरम है, मातरम ही तरम, मातरम नवतरम, भारत माता की, भारत माता की। सड़क सुरक्षा कौन करेगा, कौन करेगा? देश की रक्षा कौन करेगा, कौन करेगा? सड़क की रक्षा कौन करेगा, कौन करेगा? भारत माता की, भारत माता के वंदे वंदे, बोलो भारत माता के, बोलो भारत माता के, वंदे वंदे वंदे, बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो भारत माता के वंदे। ముందుగా చిన్నగా రిక్వెస్ట్ చేస్తున్నాం. बोलो भारत माता के, बोलो भारत माता के, भारत माता के, बोलो भारत माता के, 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 वंदे 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 वंदे, बोलो भारत माता के, 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 वंदे 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 वंदे, भारत माता के, भारत माता के।
నా పేరు పరిగి వేణుగోపాలరావు. ఈరోజు మనము సేవా మందిర్ సర్కిల్లో ఉదయనల్లి సర్కిల్లో ఉన్నాము. ఏమైతే భారతదేశం యొక్క స్వతంత్రం గురించి మనం తెలిసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జాతీయత, మన దేశభక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అదే రకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇంటింట వాడవాడ ఊరు నిర్వహించాలి అనే ఒక సదుద్దేశంతో నిర్వహిస్తున్నాము. ఈరోజు ఎన్లైట్ కాలేజ్ మరియు ఎన్లైట్ డిగ్రీ కాలేజ్ మరియు ఐకాన్ ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థులు వాళ్ళ యాజమాన్య సహకారంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. చక్కగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి సహకరించిన పోలీసు వారితో ఈ విషయాన్ని కవర్ చేస్తున్న మన మీడియా వ్యక్తులకు మీ అందరికీ కూడా నేను పేరు పేరున, అలాగే నా సహచరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దేశం స్వతంత్రం యొక్క ఇండిపెండెన్స్ డే అప్పుడు ఈ కార్యక్రమం వచ్చేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం చూసాం గడిచిన నెలలో ఆపరేషన్ సింధూర్ చూసాం. ఎవరైతే విహార యాత్రకు వెళ్ళిన అమాయకులను 26 మందిని పాకిస్తాన్ ముష్కరులు మతం పేరు అడిగి హిందువా కాదని నిర్దాక్షిణ్యంగా పసిపిల్లల ముందు వాళ్ళ తండ్రి, భార్య ముందు వాళ్ళ భర్తలు కూడా విరతీసి వాళ్ళ మతాన్ని ఐడెంటిఫై చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం మొత్తం మన భారతదేశమే కాదు, ప్రపంచంలోని మానవతావాదులందరూ ఆ రోజు చుట్టూతో ప్రకటించారు. ఒక మతానికి ప్రతి ఒక్క వ్యక్తి తనకు ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో చేయడానికి, గౌరవించడానికి, పాటించడానికి హక్కు ఉంది ప్రపంచంలో. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా నేను నమ్మిన మతమే కరెక్టు, ఆ మతం లోటులోకి రాలేదు అంటే నిన్ను మేము ఇబ్బంది పెడతాము అనేది చాలా నిష్ఠమైన చర్య. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అదే రకంగా అమెరికాలో ట్విన్ టవర్స్ని ముష్కరులు, పాకిస్తాన్ ముష్కరులు దాన్ని బ్లాస్ట్ చేసినప్పుడు పాకిస్తాన్కి పట్టుకోవడానికి 10 సంవత్సరాలు బిన్ లాడెన్. మన ప్రియతమ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఎవరైతే మన సోదరి మన యొక్క సింధూరాన్ని తీసేశారో, ఆపరేషన్ సింధూర్ అని పెట్టి 15 రోజుల్లోనే 9 పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ స్థావరాలను భస్మం చేసి పాకిస్తాన్లోకి వెళ్ళి వైనాట్ కంట్రోల్ దాటి పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేసి 90 మంది ముష్కరుల్ని హతమార్చడం జరిగింది. 6 మంది అమాయకులను ఎవరైతే హతమార్చారో ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ కూడా ఆపరేషన్ మహాదేవ్ పేరుతో వాళ్ళని కూడా 10 రోజుల ముందుగా హతమార్చడం జరిగింది. ఈ రకంగా మన ప్రియతమ ప్రధాని గారు దేశం యొక్క స్వతంత్రం కోసం, దేశం యొక్క సేఫ్టీ కోసం, దేశం యొక్క సౌకర్యంగా ఉండాలి, దేశ రక్షణ కోసం ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆయనకు సంఘీభావంగా ప్రతి ఒక్క భారతీయులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం నిలబడాలి. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా దేశ భద్రత విషయంలో మనం అందరూ ఒకటి కావాలి. బలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే. ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం.